అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ బేసిన్ లడ్డు అండి. అందరూ ఏమనుకుంటారు, నేతిలో వేసిన శనగపిండిలో పంచదార కలిపి ఉండలు కడితే బేసిన్ లడ్డు రెడీ అయిందని అనుకుంటారు. కానీ ఇది అలా కాదండి. ఇది రవ్వ రవ్వగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుందండి. దానికి పంచదార కాదండి, పంచదారతో తయారైన బ్యూరా వాడాలి. బ్యూరా రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా బ్యూరా కోసం 250 గ్రాముల పంచదార తీసుకోవాలండి. పంచదారలో అరకప్పు వాటర్ పోసుకోవాలండి. ముందు పంచదార కరుగుతుందండి, ఆ తర్వాత పొంగుతుంది. చూడండి, ఈ విధంగా పంచదార కరిగి మనకి పొంగుతుంది. అలాగే 25 నిమిషాలు మరిగిస్తే అది హల్వాలాగా దగ్గర పడుతుంది. చూడండి మనకి ఎంత దగ్గరికి అయ్యిందో. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేయాలండి. దింపిన తర్వాత కూడా మనం బాగా కలుపుతూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా మనకు వస్తుంది. ఇలా వచ్చిన మిశ్రమాన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే అది ఇడ్లీ రవ్వ కంటే సన్నని పంచదార రవ్వ వస్తుందండి. మనం దీనినే బ్యూరా అని అంటాము. చూడండి, మనకి బ్యూరా పౌడర్ రెడీ అయిందండి. మనం ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి మెత్తటి సన్నని రవ్వ అనేది వస్తుందండి. చూడండి, ఈ విధమైన రవ్వ పంచదార రవ్వ వస్తుందండి. చూడండి, మనకి పంచదార రవ్వ అనేది రెడీ అయ్యిందండి. ఈ విధమైన కన్సిస్టెన్సీ రావాలండి. మనకి సన్నటి రవ్వ అండి. కడాయి పెట్టి 250 ml నెయ్యి కరిగించుకోవాలండి. అయితే మనం పంచదారని 250 గ్రాములు తీసుకున్నామండి, నెయ్యి 250 గ్రాములు తీసుకున్నాం, అలాగే శనగపిండి కూడా 250 గ్రాములు తీసుకోవాలండి. 3 సమాన కొలతల్లో తీసుకోవాలి. శనగపిండిని ఇలా జల్లించుకోవాలండి. చూడండి, ఇలా మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని బాగా కాగి ఉన్న నెయ్యిలో వేసి ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి, ఎక్కడా ఉండలనేది కట్టకుండా కలుపుతూ ఉండాలండి. బాగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి. చూడండి, శనగపిండి నెయ్యిని పీల్చుకుని ముద్దలాగా అయ్యిందండి. చూడండి, ఇలా మనకి శనగపిండి నెయ్యిని పీల్చుకుండి ఉడుకుతూ ఉంటే అప్పుడు వచ్చే సువాసన చాలా బాగుంటుందండి. సుమారుగా చెప్పాలి అంటే 18 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపితే రంగు మారుతూ జీడిపప్పు వేగిన అరోమా వస్తుందండి మనకి. చూడండి, మనకి దగ్గరికి అయ్యింది. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని దాన్ని గాలికి చల్లారనివ్వాలండి. చూడండి, ఎంత చల్లారాలి అంటే శనగపిండి తాకగలిగే అంత వేడి మీద ఉండాలండి. అంటే పూర్తిగా చల్లారనివ్వకూడదు, అలాగని వేడిగా కూడా ఉండకూడదు. సరిగ్గా తాకగలిగే అంత వేడి మీద జల్లించి పెట్టుకున్న బ్యూరా పొడిని వేసుకోవాలండి. అందులోనే మనం యాలక్కాయల పొడి వేసుకోవాలండి. నేతిలో ఏపిన జీడిపప్పు పలుకులను ఈ మిశ్రమంలో వేయాలండి. ఈ జీడిపప్పు పలుకుల వల్ల లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఆ యాలక్కాయల పొడి, ఈ బ్యూరా మిశ్రమం మొత్తం శనగపిండికి మొత్తం పట్టేలాగా మొత్తం కలపాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఈ విధమైన మిశ్రమం మనకు వచ్చిందండి. ఎప్పుడు కూడా బాగా వేడిగున్నప్పుడు బ్యూరా పొడి వేయకూడదండి. వేసినట్లయితే పంచదార కరిగి పాకంలాగా అయిపోతుంది. దానివల్ల మనకి లడ్డు అనేది సరిగ్గా రాదండి. చూడండి, మనకి చల్లారిన తర్వాత ఈ విధంగా అయ్యిందండి. ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, చూడండి మనకు లడ్డు అనేది ఈ విధంగా రావాలండి. చూడండి, మన లడ్డు రెడీ అయ్యింది. ఎంతో టేస్టీగా ఉండే బేసిన్ లడ్డు రెడీ అయ్యిందండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూసినట్లయితే ఈ బేసిన్ లడ్డు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.